ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతుంది. అంటే ఎటువంటి దుర్మార్గపు చర్య చేసినా, ఎటువంటి అగత్యాలు చేసినా ఈ చట్టం మమ్మల్ని ఏం చేయదనే ధైర్యంతో కొన్ని వర్గాలు ఉండటం చాలా దుర్మార్గం. ఈ రోజున ఆ పాపకి అత్యంత హీన స్థితిలో జరగరాని చర్య జరిగితే ఖమ్మం నుంచి ఉన్న ఇద్దరు మంత్రులు ఖమ్మంలోనే ఉండి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కనీసం ఈ పాప గురించి ఒక మాట మాట్లాడే ధైర్యం లేదంటే వాళ్ళ పిరికితనం ఎంతవరకు వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఇద్దరు మంత్రులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన మనుషులే. ఏదైతే ఈ యొక్క తప్పుడు పని చేశాడు మహమ్మద్ గౌస్ ఉన్నాడు, అతను కూడా బీఆర్ఎస్ లీడరే. ఇంకా దుర్మార్గం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి చంపే 4 కార్పొరేటర్లు ఆ రోజు రాత్రి విశ్వ ప్రయత్నం చేశారు ఈ యొక్క కేసు నుంచి ఆ మహమ్మద్ గౌస్ ని తప్పించడం కోసం. అనేక రకాల ప్రలోభాలకి ఆ తల్లిదండ్రులని గురి చేసినా కూడా వాళ్ళు నిలబడి న్యాయం కోసం ఈరోజు పోరాటం చేస్తుంటే ఇక్కడికి వచ్చి మరి బీఆర్ఎస్ నాయకులు కంటి తుడుపు మాటలు మాట్లాడుతూ కనీసంగా వాళ్ళు ఒప్పుకునే ధైర్యం లేదు. మా బీఆర్ఎస్ నాయకుడే, తప్పు ఎవరు చేసినా మేము సహించము అనే ఒక మాట మాత్రం ధైర్యం చేసి చెప్పట్లేదు. అందరికీ సోషల్ మీడియాలో నడుస్తుంది అతను ఏ పార్టీలో ఉన్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు అని చెప్పి. మరి కనీసం ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాప యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎంత ఇబ్బందుల్లో ఉంది, ఐసీలో ఉంచారు. ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడి చెప్తున్నాను, ఇప్పుడు ఏమీ చేయలేము ఆ పాపని. కనీసం వారం 10 రోజులు అయ్యి అమ్మాయి ఆరోగ్యం స్టెబిలైజ్ అయితే కానీ ఏదన్నా ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ మల్టీ ఫ్రాక్చర్డ్ దేహం అంతా కూడా అనేక రకాల ఫ్రాక్చర్స్తో ఆ పాప ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉంది. కాబట్టి దయచేసి కనీసం మానవత్వం కలిగి పసిపిల్లల విషయంలోనే రాజకీయాలు వదిలి ఆ అమ్మాయికి మంచి ట్రీట్మెంట్ జరిగే విధంగా చూసి ఈ రోజున ఆ పాప రేపు పెద్ద అయిన తర్వాత ఈ సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో మన అందరికీ తెలుసు. కనీసంగా వాళ్ళకి ఆర్థికంగా కూడా భరోసా ఇచ్చి ఈ రోజు వరకు కూడా కనీసం ప్రభుత్వం ఇంత నష్టపరిహారాన్ని కానీ కొన్ని ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే వాళ్ళ ఖర్చులకు కానీ ఒక వాచ్మ్యాన్కి వచ్చేది 10,000 రూపాయలు, 10,000 నెలకు వచ్చే జీతం. మరి వాచ్మెన్ 8,000 10,000 వచ్చి ఈరోజు ఈ హైదరాబాద్లో ఉండి ఇక్కడ రకరకాల తిరగటం కానీ రావటం కానీ పోవటం కానీ మరి ఎంత ఇబ్బందులు ఉంటుందో కనీసం కామన్ సెన్స్ లేకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు ₹1,00,000 వారి చేతి కింద ఖర్చులకు ఇస్తే కనీసం తిరగడానికో రావడానికి వచ్చిన మందులకు ఉంటుంది. అదేవిధంగా ఆ పిల్ల తండ్రికి ఆర్థిక భరోసా ఇస్తేనే రేపు పొద్దున ఆ బిడ్డని పెంచుకునే పరిస్థితి ఉంటుంది. ఈ బిడ్డకు కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.